హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రితిషా విలాక్స్. ఈరోజు వచ్చేసి పంజాబ్లోని అమృత్సర్ వాల్మీకి మహర్షి ఆశ్రమానికి వచ్చామండి. మేము వాల్మీకి మహర్షి ఆశ్రమం అయినచ్చు, లేకుంటే లవకుశలు పుట్టిన జన్మస్థలం అయినా చెప్పచ్చండి. ఇది వచ్చేసి మన సైడ్ గుళ్ళల్లో బయట నీళ్ళు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు అందుకుంటాయి కదండి. ఇక్కడ అలా ఏం ఉండదండి. అట్లా కాలువలాగా ఉంటుంది, అక్కడ ఉంటాయండి. అక్కడ కాళ్ళు కడిగేసుకొనేసి లోపలికి వెళ్తామండి. లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్తారండి ప్రసాదం తీసుకెళ్ళండి అని. అవసరం ఏం లేదు, ఇక్కడ ప్రసాదాలు టెంకాయలు అవన్నీ ఏం ఉండవండి. మన ఇష్టం ఊరకపోయి చూసేసి ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా చూసేసి వస్తారండి అందరూ. కాకపోతే వాళ్ళు అడుగుతారు 50 కావాలా, 100 కావాలా, 150 కావాలా, 200 కావాలని వాళ్ళు ప్రసాదం అడుగుతారండి. అడిగిన తర్వాత అది మన ఇష్టం అండి, తీసుకుంటే తీసుకోవచ్చు లేకపోతే లేదు. నేనైతే 50 రూపీస్కి తీసుకున్నాను. 50 రూపీస్కి తీసుకొని తర్వాత లోపలికి అయితే వెళ్ళాను. అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఉందండి. వెండి కన్నులు, స్వామి సింధూరంతో కప్పబడి ఉంటాడు. ఎంత అసలు మీదొచ్చి పన్నట్టుందండి విగ్రహము, మీదొచ్చి పన్నట్టుంది. ఎంత అందంగా ఉన్నట్టు. ఆ ఆపోజిట్ వాల్మీకి మహర్షి ఆశ్రమం అండి. నేను దూరం నుంచి చూపిస్తున్నాను. ఇట్లా చుట్టూ నీళ్ళు ఉంటాయండి. ఈ ఊర్లో ఏంటంటే అండి, ఏ గుడికి వెళ్ళినా కానీ చుట్టూ నీళ్ళు ఉంటాయండి. అసలు పిల్లలను తీసుకోవాలంటే భయం అవుతుందండి గుళ్ళో. అందులో చేపలు కూడా భయంకరంగా ఉంటాయండి ఇక్కడ గుళ్ళల్లో. మరి ఎందుకు ఉంటాయేమో నాకైతే తెలియదండి. మా పిల్ల అయితే ఆ చేపలు ఉంటాయమ్మా ఇట్లా అని చెప్పాను. అది పోయి బొరుగులు తీసుకొచ్చుకోవడానికి పోయిందండి. ఆ బొరుగులు తీసుకొచ్చుకోవడానికి పోతుంది చూడండి. ఇప్పుడు వెళ్ళిపోయి తెచ్చుకుంటుంది. అది పక్కన కొట్టు ఉందండి. ఆ కొట్టు దగ్గరికి పోయి తెచ్చుకుంటుంది. తెచ్చుకునేసరికి నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. ఈయన వచ్చేసి పూరి జగన్నాథ స్వామి గుడి అండి. ఇది పూరి జగన్నాథ స్వామి గుడి. ఇక్కడ దర్శనం అయిపోయినాక పక్కనే రాధాకృష్ణుల వారు ఉన్నారు. అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత మనం వాల్మీకి మహర్షి ఆశ్రమానికి వెళ్ళే దారిలో చిన్న చిన్న దేవతామూర్తుల గుళ్ళు ఉన్నాయండి. ఇక్కడ దండం పెట్టుకొనేసి ఇంకా తర్వాత మనం వచ్చేసి రాధాకృష్ణుల దర్శనం అనంతరం ఇటు సైడ్ రాధాకృష్ణుల దర్శనం అనంతరము ఇట్లా వెళ్తామండి. ఇక్కడ వెళ్తే రాగి చెట్టు ఉంటుందండి. రాగి చెట్టు దగ్గర ఇక్కడ గాజులు అవన్నీ కడతారంట అండి. అవి ఎందుకు కడతారో ఏం నాకు తెలియదండి. నేను అంతగా ఎవరిని అడగలేదు, నాకు హిందీ సరిగా రాదు. అందుకోసం అని చెప్పేసి నేను ఎవరిని అడగలేదు. ఇక్కడ వచ్చేసి చేపలండి చూడండి, భయంకరంగా ఉన్నాయి చేపలు. ఎన్ని చేపలు ఉన్నాయండి. ఇప్పుడు చూడండి అన్నీ వేరు వేరుగా ఉన్నాయి కదా. మనం ఏమంటే బొరుగులు వేయడం స్టార్ట్ చేస్తామో అన్నీ దగ్గరికి వస్తాయండి. దగ్గరికి వచ్చి చిన్ని చిన్ని మూతులు వేసుకొని అసలు ఎంత అందంగా ఉంటాయంటే అసలు చూడండి. ఇప్పుడు మా పాప బొరుగులు వేయడం స్టార్ట్ చేసింది. అన్నీ ఆ మూతులు ఇట్లా ఇచ్చుకొని చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో. నేను చెప్పాను, అమ్మ చిన్నగా వేయమ్మ వాటికి, ఎందుకంటే అవి ఒక్కొక్కటి కొట్టుకొని బ్లడ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కదండి. ఎందుకంటే వాటికి మొప్పలు కొసిగా ఉంటాయి కదా. అందుకోసం అని చెప్పేసి నేను చిన్నగా వేయమ్మ, వాటికి కొట్టుకొని బ్లడ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అని చెప్పాను. అందుకోసం చిన్నగా వేస్తూ ఉందండి మురమరాలు. ఇందులో తాబేళ్ళు కూడా ఉన్నాయండి. ముసళ్ళు కూడా ఉంటాయో ఉండేవి నాకైతే తెలియదు కానీ అయితే నేనైతే 2 తాబేళ్ళని చూసా. ఇలా రకరకాల చేపలను చూసానండి. ఫస్ట్ టైం నేను ఇట్లా రకరకాల చేపలను చూడడము. ఎక్వేరియంస్లలో అలా చూసాను కానీ రియల్గా అయితే నేను ఎప్పుడు చూడలేదండి. చాలా బాగున్నాయి నిజం. మా పాప చూడు, రామమ్మి తొందర రామమ్మి, నేను వేయాలి రామమ్మి అని చెప్పేసి బొరుగులు తీసుకొని ఎట్లా పరిగెడుతుందో మా పాప మేత వేయడానికి చేపలకి. ఇప్పుడు మనం వచ్చేసి వాల్మీకి మహర్షి ఆశ్రమం లోపలికి వెళ్తున్నామండి. ఇప్పుడు బయట ఇట్లా ఉంటుందండి వ్యూ. చూడండి మొత్తం నీళ్ళే ఉంటాయి, చుట్టూ నీళ్ళు ఉంటాయి. ఇది కాదండి, ఆయన ఊరిక శిశువులకు విద్య చెప్పడానికి పెట్టిన స్థలము. అసలు వేరే ఉందండి. ఆయన లవకుశలకు అక్షరాభ్యాసం చేయించిన స్థలము, లవకుశలు పుట్టిన గుడిసెలు అవన్నీ నేను మీకు చూపిస్తాను. లోపల ఇట్లా ఉంటుందండి, చుట్టూ ఉంటుంది. కానీ దేవుని మీద నుంచి నడుచుకోకుండా చుట్టూ అలా కట్టారండి. చుట్టూ ఉంటుంది కానీ దేవుని మీదకి తలకాయ మీదకి ఏది ఉండదండి. ఇక్కడ చూడండి ఎంత బాగుందో. లోపల మొత్తం సెంట్రల్ ఏసీ అండి. 8 పెద్ద ఏసీలు ఉన్నాయి లోపల. ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉంది. ఇది వచ్చేసి ఆయన పడుకున్న బెడ్ అండి. వాల్మీకి మహర్షుల వారు పడుకున్న బెడ్. అది వచ్చేసి వాల్మీకి మహర్షి వారు సభ, అదే ఏమంటారంటే అండి, విద్య చెప్పే స్థలం అండి అది. ఇట్లా మనం లోపల అయిపోయిన తర్వాత లోపల వీడియో తీయనీలేదండి వాళ్ళు ఎక్కువసేపు. వాళ్ళు ఏమన్నారంటే తీయకూడదు, దేవుళ్ళ విగ్రహాలకు వీడియోలు తీయకూడదు, చేయకూడదు అని అన్నారు. అందుకని చెప్పేసి నేను అమ్మ తీస్తే ఏమో తీయకుంటే ఏమో అని చెప్పేసి నేను భయపడేసి వచ్చేసినామండి. బయటికి వచ్చేసిన తర్వాత ఇట్లా బయట వ్యూ చాలా బాగుందండి. ఇక్కడ ఎండలకి అసలు భయంకరంగా ఎండలు ఉన్నాయండి. అసలు పంజాబ్లో ఉన్నన్ని ఎండలు వామో, మన సౌత్లో ఇంత ఎండలు ఉండవండి నాకు తెలిసినంత వరకు. ఈడ ఎండలకి తల అయితే అసలు ఎట్లా ఉందంటే అట్లా ఉందండి మా పరిస్థితి ఆ ఎండలకి. ఇప్పుడు
ఇక్కడ వచ్చేసి చలికాలం రాలేమండి. ఇక్కడ చలికాలం తిరగడానికి రావాలంటే చాలా సాహసమే చేయాలండి. చలి భయంకరంగా ఉంటుందండి. 3 డిగ్రీలలోకి కూడా వెళ్ళిపోతుంది పగలే చలి, అంత భయంకరంగా ఉంటుంది. ఎండాకాలం చూసుకుందాం అంటే మార్చి నుంచి కొంచెం హోలీ అయిపోతుంది కదండి. హోలీ తర్వాత నుంచి ఇక్కడ క్లైమేట్ కొంచెం మన సౌత్కి వెళ్ళి క్లైమేట్ లాగే వచ్చేస్తుందండి. వచ్చిన తర్వాత అండి మే, జూన్, జూలై, ఆగస్టు గాలి దోలదు ఎండలకు చచ్చిపోతామండి. ఇక్కడ అంత భయంకరంగా ఉంటాయి ఎండలు. ఇక్కడ వచ్చేసి ఇంకొకటి ఇట్లా చిన్న చిన్న దేవతామూర్తుల విగ్రహాలు ఉంటాయండి. ఇట్లా మనం లోపలికి వెళ్ళినాక ఇక్కడ పేర్లు నాకు తెలియదండి, ఎన్ని పంజాబ్లో రాసి పెట్టి ఉంటారు. అందుకోసం నాకు తెలియదు. హిందీలో అయితే కాస్త కూస్త చదివి పలానా దేవత విగ్రహాలని చెప్పగలుగుతాను. మనకెళ్ళి అయితే పలానా దేవుడు పలానా కథ అనేది అన్నీ రాసి పెట్టుంటారు కాబట్టి అండి మనం చదివి చెప్పగలుగుతాం. ఇక్కడ అట్లా ఏం ఉండదండి. వాళ్ళు అక్కడికి పోయినాక రమ్మంటారు, కూర్చున్నాక మనం నుదుటిన అది ఆంజనేయ స్వామి సింధూరం లాగా ఉంటుంది, అది పెడతారు. 2 మురమరాలు చేతిలో పెడతారు, అవి తింటాము. తినేసిన తర్వాత ఇట్లా దారి పొడుగుతూ ఇట్టనే ఉంటుందండి. చుట్టూ ఫ్యాన్లు ఉంటాయి. అది కానీ ఫ్యాన్లు అయితే ఆన్ చేయరండి. ఉక్కకి చచ్చిపోతాం అనుకోండి, వాడు అది ఫ్యాన్లు ఆన్ చేస్తానంటే అండి వేడి గాలి వచ్చేసి మొహాలకు కొడుతుంది అనేది ఆన్ చేయరంట అండి. నేను అడిగాను, ఇన్ని ఫ్యాన్లు ఉన్నాయి కదా, ఒక ఫ్యాన్ అన్న ఆన్ చేయలేదు ఎందుకంటే అట్లా అన్నారండి. ఇక్కడ దారి పొడుగుతా ఇట్లనే ఉన్నాయండి, దేవతామూర్తులు ఉన్నాయి. మనము ఇప్పుడు నెక్స్ట్ చూడబోయేటి ఏంటంటే అండి ముసలి నోట్లో ఆంజనేయ స్వామి ఉండేది, ప్లస్ సీతారాముల వారు అన్ని విగ్రహాలు ఉండే సభ, ప్లస్ శివలింగము, భారీ శివలింగము, పెద్ద నందీశ్వరుడు, ఇవన్నీ ఉంటాయండి. నీకు ఆశ్రమం అంటే పెద్దది కదండి. అది చూడండి, మా పాప మళ్ళీ పరిగెత్తింది ఒక్కటి. మేము ఎవ్వరం లేము కానీ ఒక్కటి పరిగెత్తింది చేపలకు మేత వేయడానికంట. ఈ చేపల గోలు ఏందో అనిపించిందండి. అస్సలు ఈ వీడియో మొత్తం బాగా ఇబ్బంది పెట్టిందండి. వాటికి మేత వేయాలి మమ్మీ, మేత వేయాలి మమ్మీ అని చెప్పేసి. దారి పొడుగుతా ఇట్లనే ఉన్నాయండి. మనం వెళ్తా ఉంటే ఇట్లనే దారి పొడుగుతా ఇట్లనే ఉంటాయండి. గోశాలలో వచ్చేసండి మనం కావాలంటే కూర్చోవచ్చు కొద్దిసేపు. సరే కూర్చొని తర్వాత ముందుకెళ్ళి చూద్దాంలే అనుకుంటే చూడొచ్చు. లేదంటే గిన కంటిన్యూస్గా నడుచుకుంటూ వెళ్ళిపోతాయి. ఇట్లా చిన్న చిన్న దేవతామూర్తులు ఉంటారండి. నాకు పేర్లు తెలియదండి. ఇది ఒక చోట హిందీలో రాసిందండి. అందుకు నిలబడి మేము కొద్దిసేపు అనేది నిలబడి చదివామండి, ఏమేమి ఉన్నాయా ఏంటి ఏం కథ అనేసి అక్కడ చదివాము. ఇది గోశాల అండి. గోశాల వచ్చేసి మనం కావాలంటే వాటి గోవులకు మేత వేయడానికి డబ్బులు ఇవ్వచ్చు. అది మన ఇష్టం అండి. మా పాప వేరే అక్క పిల్లలు ఇద్దరు లోపలికి వెళ్ళి చూసారండి. నేను లోపలికి వెళ్ళలేదులేండి, ఎందుకు అబద్ధం చెప్పాలి, నేను లోపలికి వెళ్ళలేదు, నాకు భయం అండి, అందుకోసమే వెళ్ళలేదు, లోపలికి వెళ్ళలేదు. ఇట్లా బయట బొమ్మలు అవన్నీ అమ్ముతారండి, కానీ వాళ్ళు చెప్పే రేటు ఒకటి, వాళ్ళు చార్జ్ చేసే రేటు వేరే ఉంటుందండి. అందుకోసం అని చెప్పేసి నేను అక్కడేం తీసుకోలేదు, బయటికి వెళ్ళేసి తీసుకున్నాను. ఇక్కడ 20 రూపీస్ ఇచ్చి దేవునికి మురమరాల ప్యాకెట్ తీసుకున్నాను, దేవుని ప్రసాదానికి అని చెప్పేసి. తర్వాత ఇక్కడ సభ అండి. ఇప్పుడు బయట బసవదేవుడు వచ్చాడు కదండి, నందీశ్వరుడు. తర్వాత ఇప్పుడు వచ్చేసి బయట లోపల వచ్చేసి పెద్ద శివలింగం ఉందండి. ఇదో చూడండి, పెద్ద శివలింగం చుట్టూ. ఇది ముసలి నోట్లో ఆంజనేయ స్వామి ఉండేదండి. ఇప్పుడు మేము లోపలికి వెళ్తాం చూడండి, ఇది ఆంజనేయ స్వామి ముసలి నోట్లో ఉండేది స్వామి. ఇక్కడ దేవతామూర్తులు ఉన్నారు. ఇక్కడ చిన్న చిన్న దేవతామూర్తులు, ఆంజనేయ స్వాముల వారు అందరు ఉన్నారండి. ఇక్కడ నాకైతే పేర్లు తెలియదండి, అందుకోసమే నేను పేర్లు ఏం చెప్పట్లేదండి, నేను వీడియో మాత్రమే చూపిస్తున్నానండి. పేర్లు తెలిస్తే చెప్తున్నాను, తెలియదండి. ఇక్కడ సీతారాముల వారు ప్లస్ రాధాకృష్ణులు, ఆమె బాయిజాబేనో ఎవరో అంటండి, ఆమె కట్టించారంట అండి అది దుర్గామాత. అన్ని గుళ్ళు ఇక్కడ ఉన్నాయండి. మనం ఇటు దారి పొడుగుతా అన్ని పిల్లలకు కావాల్సినవి తినడానికి చేయడానికి అట్లా ఉంటాయండి. కాకపోతే మనం తినలేంలేండి తిండి. అందుకోసం ఇట్లా వెళ్తా ఉంటే ఇప్పుడు లవకుశలు అశ్వము, శ్రీరామచంద్రుల వారు అశ్వము పంపిస్తాడు కదండి, అది అండి ఇప్పుడు నేను మీకు చూపించబోయేది. అయోధ్యలో ప్రజల సంరక్షణ కోసమై శ్రీరామచంద్రుల వారు యాగం చేస్తారు కదండి, అశ్వాన్ని పంపిస్తాడు కదా, అది ఎక్కడెక్కడ తొక్కితే ఆ స్థలాలు మంచి జరుగుతుందని ఆ గుర్రాన్ని ఇప్పుడు నేను ఆ అశ్వాన్ని నేను చూపిస్తాను చూడండి. ఆంజనేయ స్వామి వారు బాల ఆంజనేయ స్వామిగా అవతారం ప్లస్ లవకుశలు అశ్వాన్ని కట్టేసిన స్థలం ఉంది. లోపలికైతే మనకి ఎంట్రన్స్ ఇవ్వలేదు, వాళ్ళు లాక్ చేసేసారండి, అందుకే నేను బయట నుంచే వీడియో తీసానండి. అదండి అక్కడ ప్లేస్ అది. ఇప్పుడు వచ్చేసి మనము లవకుశలు పుట్టిన అది గుడిసెలు ఉన్నాయి కదండి, అమ్మ వాళ్ళు ఉయ్యాలలు ప్లస్ వాళ్ళు బావి, ఇవన్నీ నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇట్లా దారి పొడుగుతే ఇట్లనే ఉంటుందండి. అజుడు ఫ్యాన్లు ఉన్నాయి కానీ వెయ్యరు.
అట్లా ఉంటుందండి పరిస్థితి. ఇక్కడ ఎండకి అస్సలు బాగా ఎండలండి. చలి అట్టనే ఉంటది, ఎండలు అట్టనే ఉంటాయి, వాన అట్లనే ఉంటది. ఈడ ఏ క్లైమేట్‌కి ఆ క్లైమేట్ ఉంటదండి. అస్సలు బాబోయ్! ఇదేం ఎండలురా అనిపిచ్చింది. ఇక్కడ వచ్చేసి పిల్లలు పుట్టని వాళ్ళు ఉంటారు గదండీ! అక్కడ బయట బొమ్మలు అమ్ముతారు. అక్కడ తీసుకొచ్చి అక్కడ దండం పెట్టుకుంటే పిల్లలు సంతానం ఇస్తారనేది ఇక్కడ నమ్మకం అండి. గట్టి నమ్మకము. ప్లస్ ఇదొచ్చేసి లవకుశలు అక్షరాభ్యాసం చేపిచ్చిన స్థలం అండి. ఇదొచ్చేసి లవకుశలు పుట్టిన స్థలాలండి. ఇవి మెయిన్ అండి. వాల్మీకి మహర్షుల వారి ఇక్కడ రాళ్ళుంటాయి చూడండి లోపల ఆయన వాల్మీకి మహర్షుల వారు ఉన్నది, ఆ సీతమ్మ తల్లి పుట్టినది అవన్నీ ఇయేనండి. అసలుకి ఇవే అనమాట అసలు వాళ్ళు పుట్టినోటి. గుడిసెలు అంటాం కదండి, అప్పట్లో గుడిసెలు ఉన్నాయంట. ఇవి ఇట్లా కట్టారండి. అవి ఇక్కడ బాయి ఉందండి. అది బాయి ఇట్లా సైడ్ అదండి, అది బాయి లోపలికి. అక్కడ ఎంట్రన్స్ ఉండదండి ఎవరికి లోపలికి, అది బాయి. అట్లా ఇట్లా సైడ్కి వెళ్తే అక్కడ మర్రి చెట్టు ఉంటుందండి. ఆ మర్రి చెట్టుకు వాళ్ళు లవకుశలు ఉయ్యాలలు ఊగిన స్థలాలు అండి అవి. ఇట్లా ఉంటుందండి. ఇది దారి పొడుగుతా ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్క ప్రసిద్ధిగా ఉందండి ఇక్కడ చూడడానికి. అమృత్సర్లో ఉందండి గుడి. మొత్తం వ్యూ అయితే చాలా బాగుందండి. అది చూడండి ఎంత బాగుందంటే